దేవుని వాక్యం చదువుకుందాము. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం. పన్నెండు నుండి 14 వచనాలు చదువుకున్నాము. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయము 12 నుండి చదువుతున్నాను. వచనము 12 నుండి. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధినై ప్రాణాధారముకు ఆహారము లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలము చేయుదును. నోవాహును, దానియేలును, యోబును ఆ ముగ్గురు అట్టి దేశములో ఉండినను వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకుందు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. చదవబడిన లేఖన భాగమును దేవుడు తన ఆత్మ ద్వారా దీవించున్నట్లుగా ప్రార్థన చేసుకున్నాను. మహిమగల మా తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ సన్నిధిలో ప్రార్థించిన విధముగా ఈ కూడికలలో 2వ దినమున ఉదయకాలమునకు మమ్మల్ని సమకూర్చినందులకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ దాసుని బలపరచి పరిశుద్ధతను గురించి మాతో మాట్లాడినందులకై స్తుతులు చెల్లిస్తున్నాం. దేవా, నీవు పరిశుద్ధుడవు, నేను పరిశుద్ధుడను అని చెప్పిన దేవుడవు నీవే. నీ కుమారుడు క్రీస్తు ప్రభు పరిశుద్ధుడు, నీ ఆత్మ పరిశుద్ధాత్మ, నీ గ్రంథము పరిశుద్ధ గ్రంథం, నీ ప్రజలు పరిశుద్ధులు. మేము ఈ లోకములో పరిశుద్ధంగా జీవించాలని నీవు మాకు ఆజ్ఞ ఇచ్చావు నాయన. అందుకై స్తుతులు చెల్లిస్తున్నాం. ఇంకా మీ దాసుని మీ చేతిలో బలముగా వాడుకొనమని ట్రాన్స్లేట్ చేస్తున్న సహోదరునికి తగిన సమయస్ఫూర్తి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ వాక్యమును చదువుకొని ఉన్నాము. మీ వాక్యము ద్వారా, మీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడండి. మమ్మను దిద్దండి, మమ్మను సరిచేయండి, మాకు ఉజ్జీవము కొరకు దయచేయండి. అన్నిటిలో నీ ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభువును హెచ్చించండి. మహిమ, ఘనత, ప్రభావములు నీకే చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాము. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ కూడికలలో 2వ దినమున ఉదయకాల కూడికకు మనము చేరిగా కలిగి ఉన్నాము. దేవుడు తన దాసుని బలపరచి మనకు విశేషంగా ఈ దినములలో అవసరమైన చక్కని సందేశం, పరిశుద్ధతను గురించిన సందేశం మనకు దేవుడు దయచేయుచున్నందులకై దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ సమయమున మనం చదువుకున్న లేఖన భాగం యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయము 12 నుండి 14 వచనాలు మనం చదువుకున్నాం. దేవుడిని యెహోవా యెహెజ్కేలుతో చెప్తున్నారు, దేశము పాపము విశ్వాసఘాతకమై ఉంటే ఆ దేశం మీదకి నేను శిక్ష రప్పిస్తున్నాను, కరువు రప్పిస్తా, వర్షము లేకుండా చేస్తా, మనుషులను, జనువులను, పశువులను అన్నిటినీ నశింపచేస్తా. ఆ కాలంలో నోహవు లాంటి వారైనా
దానియేలు లాంటి వారైనా, యోబు లాంటి వారైనా ఉంటే వారు మాత్రమే తమను తాము రక్షించుకుంటారు. కానీ ఇంకెవరిని ఆ శిక్ష తప్పించుకోరని దేవుడు సెలవిస్తున్నాడు. ఈ సమయమున 3 భక్తుల గురించి ప్రభువు అక్కడ తెలియచేశారు. ఒకటి నోవాహు, రెండవది దానియేలు, మూడవది యోబు. ఎందుకు ఆ 3 పేర్లు వచ్చినాయి? క్రైస్తవునికి లేక విశ్వాసమైన మనకు 3 శత్రువులు ఉన్నారని మనం అంత ఎరుగుదాం కదండి. 3 శత్రువులు ఎవరు వారు? అపవాది, సాతాను, లోకము, శరీరం. ఈ 3 భక్తులు వారిలో ఒక్కొక్కరిలో ఒక్కొక్కమైన విశేషమైన లక్షణం మనం చూస్తున్నామండి. నోవాహు లోకాన్ని జయించాడు. దానియేలు శరీరాన్ని జయించాడు. యోబు సాతాన్ని జయించాడు. ఆ 3 భక్తుల పేరులో ఉన్న విశేషమైన అంశం అది. నోవాహు లోకమును జయించాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము వచనము 7 చదువుకుందామండి. 11:7. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులకు వచ్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై వారి రక్షణ కొరకు ఓడను సిద్ధం చేసి అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేయుచున్నాడు. నోవాహు లోకమును జయించిన వానిగా మనం చూస్తున్నామని. దానియేలు గ్రంథం 1వ అధ్యాయము వచనము 8. దానియేలు గ్రంథం 1వ అధ్యాయము వచనము 8. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలుకు ఉద్దేశించెను. శరీరాన్ని జయించాడు. శరీర శోధన. రాజు భుజించు భోజనం ఎవరు వద్దంటారండి? రాజు తాగు పానం నాకు వద్దు, అవి ముట్టుకుంటే అవి తీసుకుంటే నేను అపవిత్రుని అవుతాను. కాబట్టి తను అపవిత్రును కాకూడదని దానియేలు ఏం చేశాడు? ఉద్దేశించాడు. దానియేలు కాంకర్ ద ఫ్లెష్, నోవాహు కాంకర్ ద వరల్డ్. ఇక మిగిలిన ఆయన ఎవరండి? యోబుని గురించి మనందరికీ తెలుసు. దేవుని దూతలు అందరూ సమావేశమైతే అక్కడికి అపవాది కూడా వెళ్ళాడు కదా. దేవుడు అన్నాడు, నా భక్తుడని యోబుని గురించి నువ్వు ఆలోచించితివా? అతడు నిందారహితుడు అని చెప్పాడు. యథార్థవర్తనుడు, వరకనే నీ యందు భయభక్తులు కలిగిన వాడ. అతనికి ఇంటి చుట్టూ అంతా కాపల వేసావు. అది కంచె కొట్టేయి, నిన్ను దూషిస్తాడన్నాడు. నీ ఇష్టం అన్నాడు అపవాది. అంతా పోయింది. దేహంలో కురుపులు వచ్చినాయి. దేవుని దూషించలేదు. భార్య కూడా వచ్చి ఇంకేం దేవుడు అని అన్నాడు. అంది. దేవుని దూషించలేదు. అక్కడ మనం ఏం చూస్తున్నామంటే యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. 1వ అధ్యాయం అంతా అపవాది ఉంటాడండి. దేవునికి అపవాదికి సంభాషణ అండి. యోబు నోటి మాటతో కూడా పాపము చేయలేదు. ఆ వచనం వచ్చేసింది. ఇక అపవాది లేడు. అది కాదు యోబు గ్రంథంలో
మీరు చదువుకోనిక అపవాది లేడు. యోబు సాతాన్ని జయించాడు. ఈ సమయమున నోవాహును గురించి కొన్ని సంగతులు మీతో ఉంచాలని నేను ఆశిస్తున్నాను. నోవాహు లోకం మీద ఏం చేశాడండి? నేరస్థాపన చేశాడు. ఆది కాండములో 6వ అధ్యాయం నుండి మనం చదువుతున్నప్పుడు నోవాహును గురించి మనం చూస్తున్నామండి. నోవాహును గురించి, జల ప్రళయం గురించి మనం చదువుతున్నాం. నోవాహు చరిత్ర లేక జల ప్రళయమును గురించిన చరిత్ర అది కట్టుకథ కాదు, అది పురాణ కథ కాదు, అది రియల్. ఇట్ ఈజ్ ఏ రియల్ ఇన్సిడెంట్, రియల్ హిస్టరీ. మానవ చరిత్రలో, భూలోక చరిత్రలో నోవాహు అనే ఒక వ్యక్తి జీవించాడు. అతని కాలంలో జల ప్రళయం వచ్చింది అని బైబిల్ తేటగా తెలియచేస్తున్నదండి. బైబిల్ తేటగా తెలియచేస్తుంది. యెషయా గ్రంథము కొంచెం చదువుతారా? కొంచెం పెద్దగా చదివేవాడు చూడండి. యెషయా గ్రంథము 54వ అధ్యాయము వచనము 9 అండి. యెషయా గ్రంథం 54:9. నోవహు కాలమున జల ప్రళయమును గూర్చి. చాలండి. నోవహు కాలమున జల ప్రళయమును గూర్చి అనే మాట మనం చూస్తున్నామండి. యెషయా భక్తుని రిఫర్ చేసినాడు నోవహు కాలము జల ప్రళయమును గూర్చి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 37, 38 వచనాలు చదువుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు నోవాహును గురించి, జల ప్రళయమును గురించి చెప్పాడండి. 24వ అధ్యాయం, మత్తయి సువార్త 24వ అధ్యాయం 37, 38. నోవాహు దినములు ఎలాగూ ఉండెను, మనుష్యుని కుమారుని రాకడు అలాగనే ఉండును. లూకా సువార్త, లూకా కూడా రాశాడు 17వ అధ్యాయం 26, 27. అవే సంగతులు, ప్రభు చెప్పిన సంగతులు. అదే మాటనండి. లూకా సువార్త 17వ అధ్యాయం 26, 27 చదువుతున్నాము. నోవాహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారులు దినములోనూ జరుగును. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 19వ వచనమండి. నోవాహు పేరు, ఆ సంగతులు, ప్రస్తావన పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఇక ఆ మాటలు మీరు చదువుకోండి. పేతురు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధము అనే మాట చూస్తున్నాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనమండి. 2వ పత్రిక 3వ అధ్యాయం. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకం నీటి వరదలో మునిగి నశించెను. చాలా నోవాహు చరిత్ర, జల ప్రళయం గురించిన ప్రస్తావన పాత నిబంధనలో యెషయా గ్రంథంలో మనం చూస్తున్నాము. ఎస్కేల్లో నోవాహు పేరు మనం చూస్తున్నాము. సువార్తలో చూస్తున్నాము. పేతురు రాసిన 2 పత్రికల్లో చూస్తున్నాం. అంతేకాదు ఇప్పుడు ఉన్న పూర్వకాలం ఉన్న పురాణాల్లో కూడా, గ్రీకు పురాణాల్లో, మన దేశ పురాణాల్లో కూడా జలప్రళయం గురించిన ప్రస్తావన ఉన్నది. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఒకానొకప్పుడు భూమి మీదకి జలప్రళయం వచ్చింది. ఆ దినములలో నోవాహు ఉన్నాడు. ఓడ సిద్ధం చేశాడు. తాను తన ఇంటి వారు ఓడలో ప్రవేశించాడు. ఓడలో ప్రవేశించిన వారు రక్షించబడ్డారు. వెలుపులో ఉన్నవారు నశించిపోయారు. ఇది వాస్తవమైన చరిత్రగా మనం చూస్తున్నామండి. నోవాహు అనే వ్యక్తికి బైబిల్లో, మానవ చరిత్రలో చాలా గొప్ప ప్రాధాన్యత ఉన్నదండి. చాలా గొప్ప ప్రాధాన్యత ఉన్నదండి. నోవాహుని ఏమంటారంటే
సెకండ్ యాడమ్ అంటారు, అంటే రెండవ ఆదాం. యేసు ప్రభు వారిని ఏమంటారు? కడపటి ఆదాం అంటారండి. రెండవ ఆదాంకి కడపటి ఆదాం చాలా తేడా ఉంది, అట్లా చెప్పకూడదు. నోవాహును ఏమంటారంటే రెండవ ఆదాం. ఎందుకన్నారు చెప్పండి? ఆదాము ద్వారా మనం అంతా జనులంతా ఏమయ్యారు? విస్తరించారు కదండి. మరి జలప్రలయములు అందరూ కొట్టుకుపోయారు. ఇక మిగిలింది ఎవరు? నోవాహు, నోవాహు కుమారులు, కోడళ్ళు, భార్య. మనమందరము ఎలాగైతే ఆదాము సంతానమై ఉన్నామో అలాగునే మనమందరము ఎవరి సంతానం అండి? మనమందరము నోవాహు సంతానమే. ఆదాము నుండి మనం ఎలా వచ్చామో అన్ని జాతుల వారు, అన్ని దేశాల వారు నోవాహు సంతానం ఉండే వచ్చినాము. అందరం నోవాహు సంతానము నుండి. మా అబ్బాయి ఉన్నాడు రూపస్ అని, వాడు చెప్తా ఉంటాడు నాకు అంతగా. నానా ఆదికాండం 10వ అధ్యాయానికి చాలా ప్రాధాన్యత ఉన్నదంటాడు. ఆదికాండం 10వ అధ్యాయం మన ఊరికి చదువుకుని పక్కన పోతాం. ఇంచుమించుగా 70 జాతుల యొక్క చరిత్ర, వారి పుట్టుక అక్కడ ఉన్నట్టుగా, వారంతా చెదిరిపోయినట్టుగా చూస్తున్నాం. ఎక్కడి నుండి వచ్చారు? నోవాహు కుమారులు పేర్లు చెప్పి వారి సంతానం వివరిస్తూ, 3 కుమారులు, వారికి పుట్టిన పిల్లల సంతానం వివరిస్తూ, భూలోకములో జలప్రలయమైన తరువాత నోవహు కుటుంబం, ఆయన సంతతి వారు, కుమారులకు పుట్టిన బిడ్డలు ఎలాగన లోకమంతా చెదిరిపోయారో ఆ సంగతులు 10వ అధ్యాయంలో ఉన్నాయి. హిస్టారికల్గా అది చాలా ప్రాముఖ్యమైనది. ప్రతి చరిత్రకారుడు 10వ అధ్యాయం చదవాల్సిందేనంట. నోవాహు, ఆయన నోవాహు అంటే అర్థం ఏంటంటే, ఆ నోవా అనే కాడ పేరు ఉంటుంది, మీరే చూసుకోండి, నెమ్మది. 5వ అధ్యాయము ఆదికాండం 5:29లో ఆ మాట ఉంటుందండి. ఆదికాండము 5:29లో ఆ మాట మనం చూస్తున్నామని. భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయములోను మన పని విషయములోను ఇతడు మనకి నెమ్మది కలుగు చేయనని నోవాహు అనే కాడ కింద అంటూ ఉంటుంది చూడండి. నెమ్మది అని ఉంటుంది కదండి. నోవాహు అని అర్థం ఏంటి? నెమ్మది. నోవాహు జీవించిన కాలం, ఆనాటి పరిస్థితులు, నోవాహు జీవించిన కాలము, ఆనాటి పరిస్థితులు. 6వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు, మొదటి వచనాలు చదువుతున్నప్పుడు, నోవాహు జీవించిన కాలంలో ఆనాటి పరిస్థితులు చాలా దయనీయంగా, చాలా దిగజారిపోయిన పరిస్థితులుగా మనం చూస్తున్నాం. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూసి వారందరూ తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకొనిది. అప్పుడు యెహోవా, నా ఆత్మ ఎల్లప్పుడూ వాదించదు. వారు తమ అక్రమ విషయములో నరమాత్రులై ఉన్నారు. అయినను వారి దినములు 120 ఏండ్లగును. ఆ దినములలో నెఫీనీయులను వారు భూమి మీద ఉండిరి, తరువాతను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమారులతో పోయినప్పుడు వారికి పిల్లలు కనిరి. పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులోని ఊహంతో ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. నోవాహు జీవించిన కాలము ఎటువంటి కాలం అండి? 12వ వచనం చదవండి. దేవుడు భూలోకము చూసినప్పుడు అది చెడిపోయాను.
దాని మీద భూనివాసులు తమ మార్గమును చెరిపి. ఆ ఒక మాట అర్థమైపోయింది. ఇప్పుడు నోవహు జీవించిన కాలం ఎటువంటి కాలం? అది చెడిపోయిన కాలం. భూలోకము చెడిపోయింది. లోకం అంటే మట్టి కాదోయ్, లోకం అంటే మనుషులు అన్నాడు మన కవి కదా. అంటే భూలోకం చెడిపోయిందంటే మనుషులు ఏమయ్యారు? చెడిపోయారు. అసలు ఆ 5వ వచనము చాలా కీలకమైన వచనం అండి. 5, 6. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపపడి తన హృదయములో నొచ్చుకొనెను. దేవుడు పరితపించే అంత భయంకరముగా ఉన్నది ఆనాటి భూలోకంలో పరిస్థితి. యెహోవా హృదయములో ఏమన్నాడు? నొచ్చుకున్నాడు. అరేరే, మానవుడు ఇంతగా చెడిపోతాడని అనుకుని ఉంటే నేను అసలు మానవుడిని చేసేవాడినే కాదా అన్నట్టు ఉన్నాను. దేవునికి తెలుసులే. ఆనాటి కాలం ఎంతగా చెడిపోయిందంటే దేవుని హృదయాన్ని నొప్పించేంతగా చెడిపోయింది. దేవుడే ఎందుకు చేశానని దుఃఖపడేంత పరిస్థితి తీసుకొచ్చింది. యెహోవా సంతాపపడెను, యెహోవా హృదయములో నొచ్చుకొనెను. మత్తయి సువార్త, లూకా సువార్తలో యేసు ప్రభువు చెప్తున్నాడు, మనుష్య కుమారుని దినములలో అలాగనే చెప్పండి, అలాగనే నోవహు దినములో ఉన్నట్టుగానే అలాగనే ఉంటుంది. మనుషులు పెండ్లికి ఇచ్చుచు, పెండ్లి చేయుచు, తినుచు, త్రాగుతూ ఉంటారని యేసు ప్రభువు చెప్పారు. నోవహు దినములను రిఫర్ చేయి. ఆ దినాలు ఎట్లుండయో ఇప్పుడు కూడా అట్లా ఆయన రాకడ దినాలు అట్లాగే ఉండబోతున్నాయి, ఉంటాయని యేసు ప్రభువు చెప్పారు. తినుచు, తాగుచు. మొదటి 6వ వచనం, మొదటి వచనం అండి. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరులు కుమార్తెలు చక్కని వారిని చూసి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనెను. ఆనాటి కాలంలో వివాహ వ్యవస్థ దెబ్బతినిపోయింది. ఏంటి? వివాహ వ్యవస్థ కుప్పకూలిపోయింది, చెడిపోయింది. పెళ్ళికి ఇచ్చుచు, పెళ్ళికి చేసుకోవచ్చు అంటే పెళ్లి చేసుకోవటం, డైవర్స్ ఇవ్వటం, మళ్ళీ చేసుకోవటం అంటాను భక్తులు కామెంటరీ అండి. పెళ్లి చేసుకోవటం ఇంటి చెప్పండి, విడాకులు ఇవ్వటం, మళ్ళీ చేసుకోవటం, ఇది తెంపు లేకుండా జరిగే కార్యం. దేవుడు జతపరిచిన వారిని ఏ నరుడు వేరు చేయకూడదు. కానీ విడాకులు ప్రబలిపోయాయి ఆ కాలంలో. ఇష్టమైన వారిని చేసుకోవటం, కష్టం వస్తే వదిలేయటం, మళ్ళా చేసుకోవటం. ఆ యొక్క భయానకమైన పరిస్థితులను కుటుంబ వ్యవస్థ కుప్పకూలిపోయింది. కుటుంబంలో నైతిక విలువలు, దైవ భయం లేదు, పరిశుద్ధత లేదు, పవిత్రత లేదు. చాలా భయంకరమైన స్థితిలో అక్కడ చూస్తున్నామండి. దేవుని కుమారులు నరులు కుమార్తెలు చక్కని వారిని చూసి తమకిష్టమైన వారిని వివాహం చేసుకున్నారు. ఆ వచనము చాలా కాంట్రవర్సీగా ఉంటుందండి. దేవుని కుమారులు ఎవరు, నరులు కుమార్తెలు ఎవరు అనేది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరు ఇదని తేల్చలేకపోయారని. దేవుని కుమారులు నరులు కుమార్తెలను ఏం చేశారు? వివాహం చేసుకున్నారు. అలాగైతే దేవుని కుమారులు అంటే ఎవరు, నరులు కుమార్తెలు అంటే ఎవరు? బైబిల్ పండితులు, భక్తులు కూడా చెప్తున్నారు,
దేవుని కుమారులు అంటే రెండు అభిప్రాయాలు ఉన్నాయి. షేతు సంతానము అని ఆదికాండం 3వ అధ్యాయంలో షేతుకు కుమారుడు పుట్టాడు షేము. అతని కాలంలో ప్రార్థన ప్రారంభమైందని ఉంది కదండి. ప్రార్థించేవారని భక్తుల యొక్క తర్వాత వచ్చిన వారందరూ హానుకు కానీ నోవాకు కానీ ఈ సంతతి వారందరూ వారి నుండి వచ్చిన వారే. షేతు సంతతి వారు దేవుని కుమారులు అని, కయీను సంతతి వారు దేవుని కుమార్తెలని ఒక అభిప్రాయం అని. అది ఒక అభిప్రాయం మాత్రమే, కరెక్ట్ అని ఎవరు చెప్పలేరు. యోబు గ్రంథం 38వ అధ్యాయము 7వ వచనం అండి. 38వ అధ్యాయము 7వ వచనం, 38:7 అండి. యోబు గ్రంథం 38:7. కొంచెం పెద్దగా చదువు. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి చేసినప్పుడు దేవదూతలన్న అక్కడ అంకె వేసి ఉంటుంది చూడండి. దేవదూతలంటే ఎవరని? దేవుని కుమారులు. దేవదూతలకు దేవుని కుమారులని పేరు ఉన్నది. కాబట్టి దేవుని కుమారులైన దేవదూతలు నరులు కుమార్తెలను ఏం చేశారు? వివాహం చేసుకున్నారు. అది ఎట్లాగో ఏమో మనకేం తెలుసు. చాలా వాదనలు ఉన్నాయి. వారు పెళ్ళికి ఇవ్వబడరు, పెళ్లి చేసుకోరు, దేవదూతల వల్లే ఉంటారన్నాడు కదా యేసు ప్రభువు వారు. కానీ అది వాస్తవమే, ఇది వాస్తవమే. నేను దేవదూతలు దేవుని కుమారులు దేవుని దూతలని, నరులు కుమార్తెలు అంటే మామూలుగా నరులు కుమార్తెలని నేను నమ్ముతున్నాను. దీనికి కొంచెం ఆధారంగా యోధా పత్రికలో ఉన్నది. ఇప్పుడు మన అంశం అది కాదు కదా. యోధా పత్రికలో మీరు చదువుకోండి. అలాగుననే అని ఉంటుంది. అది ఎలాగూ మనకు తెలియదు. మనుషుల రూపంలో వచ్చారా? వచ్చారు. బైబిల్లో కూడా ఆయా సందర్భాల్లో దేవదూతలు మనుషుల రూపంలో రాలేదండి? వచ్చారా? రాలేదా? రాలా? అబ్రహాం దగ్గరికి 3 వచ్చారు కదా దేవదూతలు. లోతు దగ్గరికి వెళ్ళారు కదా. మరి భోజనం తిన్నారా లేదా? తిన్నారు కదా. అలాగనా దేవదూతలు అనేక సార్లు పురుషుల రూపంలోనే వచ్చారని. గబ్రియేలు వచ్చిన కదా, ఏ రూపంలో వచ్చాడు? పురుషుని రూపంలోనే వచ్చారని. దానికి బైబిల్ ఆధారంగా ఉంది. పురాణ గాథలని గ్రీకు పురాణాలు, మన భారతదేశ పురాణాలు కూడా దేవకన్యకల్ని మనుషులు చేసుకున్నట్లుగా దేవదూతలు లేకపోతే దేవుళ్ళు దేవతలు మనిషి కుమార్తెల్ని చేసుకున్నట్లుగా పురాణాల్లో కూడా ఉన్నాయి కొంత ఆధారంగా. ఏమో ఇక మనకెందుకు. దేవుని కుమారులు నరులు కుమార్తెలు చక్కని వారిని ఇచ్చి వారిని వివాహం చేసుకున్నారు. కుటుంబ వ్యవస్థ కుప్పకూలిపోయింది. చుట్టూ అపవిత్రత, అవిధేయత, పాపం, చెడుతనం, నీచత్వం, భ్రష్టత్వం, దేవుని హృదయము దుఃఖపడే అంతగా, దేవుడు సంతాపపడే అంతగా ఆనాటి లోకం చెడిపోయింది. ఆనాటి లోకములో ఎవరు జీవించారు? నోవహు జీవించారు. నోవహును గురించి 2-3 మాటలు చదువుకుందామండి. నోవహును గురించి 2-3 మాటలు. సత్తయ్య 6వ అధ్యాయములో 6వ అధ్యాయము 9వ వచనం చదువుతారా? 6వ అధ్యాయం 9వ వచనం. నోవహు వంశావళి ఇది. నోవహు నీతిపరుడు, నిందారహితుడు.
ద టైమ్స్ అండ్ ద సర్కమ్స్టాన్సెస్. ఎటువంటి కాలం అది? ఇప్పుడు దాకా చెప్పింది అదే కదండి. అది చెడిపోయిన కాలం, భ్రష్టమైన కాలం. ఇక దేవుడే నూర్చుకున్నంత కాలం, సంతాపబడినంత కాలం. ఆ కాలంలో నోవహును గురించి పరిశుద్ధాత్ముడు ఎంత చక్కని మాట అండి. నీతి పరుడు, నిందారహితుడు. దాని ద్వారా మనకు చూడండి 7వ అధ్యాయము మొదటి వచనమండి. 7వ అధ్యాయం మొదటి వచనం. ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉన్నావు. ఆనాడు దేవుడు చెప్పాడు, ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉన్నావు. ఆనాటి లోకమంతుడు ఆ వాక్యం నాకు చదివినప్పుడు గుర్తుకు వచ్చినప్పుడు నన్ను పొడుస్తూ ఉంటుంది, నన్ను ఛాలెంజ్ చేస్తూ ఉంటుంది. నిజమే చెప్తున్నాను. నోవాహు, ఈ తరం ఎదుట నీవే నీతిమంతుడుగా ఉన్నావు, నా ఎదుట నీతిమంతుడవు. ఇన్ ద ఎంటైర్ వరల్డ్, లోకమంతటిలో. అలాగైతే ఇప్పుడు నోవాహు ద్వారా ఒక పాఠం మనం నేర్చుకోవచ్చు. ఇప్పుడు దాకా పరిశుద్ధతను గురించి మనం విన్నాం కదా. లోకమంతా చెడిపోయింది, చుట్టూ చెడిపోయింది, వాతావరణం చెడిపోయింది, మనుషులు చెడిపోయారు, హృదయాలు చెడిపోయాయి, ఆలోచనలు చెడిపోయాయి. ఆ చెడ్డ లోకములో ఒక మనిషి ఎలా జీవించాడు చెప్పండి? నీతిమంతుడుగా, నిందారహితుడుగా జీవించాడు. కాబట్టి ఈనాడు ఈ చెడ్డ లోకములో చెప్పండి, మనం కూడా ఒక సవాలుగా తీసుకోవాలి, ఒక ఛాలెంజ్గా తీసుకోవాలి. ఈ చెడిపోయిన ఈ లోకములో, ఈ చెడ్డ లోకములో నేను నా ప్రభు కొరకు, నా రక్షకుడైన క్రీస్తు ప్రభు కొరకు నీతిగా బ్రతుకుతా, నిందారహితంగా బ్రతుకుతా. లెట్ us take it as a challenge. ఈ చెడ్డ లోకములో చుట్టూ భ్రష్టత్వం, నీచత్వం, అసహ్యం. ఇప్పుడు ఆనాడు జలప్రళయం ఉంది, రేపు అగ్ని ప్రళయం వస్తుంది కదండి. జలప్రళయం భయంకరమైనదా, అగ్ని ప్రళయం భయంకరమైనదా? అమ్మా, అగ్ని ప్రళయం భయంకరమైనది. అంటే జలప్రళయం చెడిపోయితే జలప్రళయం వచ్చింది, అగ్ని ప్రళయం ఎందుకు వచ్చింది? ఇంకా ఎక్కువగా చెడిపోతే ఇంకా అగ్ని ప్రళయం రాబోతుంది. ఆ దినాల్లో మనమున్నాం. ఈ దినాల్లో మనము ఎలా జీవించాలి? నీతిగా జీవించాలి, నిందారహితంగా జీవించాలి. సాధ్యమా? దేవుడు జీవిస్తే అది దేవునికి సాధ్యం అంటారా? ఇక్కడ ఎవరు? నోవాహు నరుడా, దేవుడా? దేవదూత? నరుడే. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం చదువుకుందామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము విశ్వాసమును బట్టి అది వరకు చూడని సంగతులను గూర్చి దేని బట్టి విశ్వాసము చేత. అసలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము విశ్వాస వీరుల పట్టిక కదండి. ఆ విశ్వాస వీరుల పట్టికలో ఈయన కూడా ఉన్నాడు కదా. అలాగైతే నోవాహు ఎవరు అయ్యా? విశ్వాస వీరుడు, విశ్వాసి కాదు, విశ్వాస వీరుడు. మనం ఎవరు? ఏందమ్మా, ఎవరు చెప్పరు? మనం ఎవరు? విశ్వాసులం కాదు కదా. నోవాహు ఎవరు? విశ్వాస వీరుడు. మనమందరం విశ్వాస వీరులుగా ఉండాలని మన తండ్రి ఆశ. విశ్వాసమును బట్టి ఆదికాండములో 6వ అధ్యాయములో నోవాహు దేవుని దృష్టిలో కృప పొందిన వాడని మాట చూస్తున్నామని. హి హాజ్ గాడ్స్ గ్రేస్.
దేవుని కృప ఉన్నది ఆయన పట్ల. నీ విశ్వాసం ఉంచాడు. ఆ అవిశ్వాస లోకములో, ఆ భక్తిహీన లోకములో అతడు విశ్వాసం ఉంచాడు. సృష్టికర్త అయిన దేవుని యందు, నిజమైన దేవుని యందు, మహిమగల దేవుని యందు నోవహు విశ్వాసం ఉంచాడు. ఆనాటి తరములో నువ్వు ఒక్కడివే నా ఎదుట నీతిమంతుడు. అదే వచ్చిన మరలా చదువయ్యా, హెబ్రీ 11:7. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గుర్చి దేవుని చేత హెచ్చరించబడిన వాడై భయభక్తులు గలవాడు. ఆ మాట పట్టుకో. నోవహు ఎవరు? భయభక్తులు గలవాడు. దేవుని యందు భయభక్తులు గలవాడు. ఎన్ని ఎంత సాక్ష్యమని నోవహు. దేవుని యందు భయభక్తులు గలవాడు, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎలాగున ఆశీర్వదించబడు. ఈనాడు లోకములో దైవ భయము లేదు. లోకంలో లేదు, ఎట్లయితే లేదు, సరేలే. ఎక్కడ లేదు? సంఘంలో కూడా లేదు. ఏమి లేదు? దైవ భయము లేదు. విశ్వాసంలో కూడా లేదు. విశ్వాసుల కుటుంబాల్లో లేదు. మన కుటుంబాలు లేవు. పెద్దల్లో, సేవకుల్లో లేదు. దైవ భయము లేదు. చాలా విచారకరమైనది. ఆ దినములలో ఒక వ్యక్తి యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించాడు, నీతిగా జీవించాడు, నిందారహితంగా జీవించాడు. ఊరక ఆలోచిద్దాం. ఆనాడు నోవహు దేవుని దృష్టిలో దయ పొందక, కృప పొందక ఉండి, నీతిముగా లేకుండగా, నిందారహితంగా లేకుండగా మిగిలిన లోకస్తులాగా ఉన్నట్టయితే మనం ఉండేవాళ్ళమేనా? ఒక ఆలోచన ఎదురు పెడుతున్నా. ఉండేవాళ్ళమేనా? నోవా కూడా, కుటుంబం కూడా ఏమైపోయేది? జలప్రలయం ఏమైపోయేది? కొట్టుకుపోయేది. ఒక్క మనిషి నీతి, ఒక మనిషి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం ద్వారా, నీతిగా జీవించడం ద్వారా ఈనాటి ప్రపంచమంతటికి దీవెన ఆశీర్వాదకరమైంది. సంఘంలో ఒక సేవకుడు నీతిగా ఉంటే, ఒక పెద్ద నీతిగా ఉంటే, కుటుంబంలో యజమానుడు నీతిగా ఉంటే, ఆ కుటుంబం, ఆ సంఘం వర్ధిల్లిద్ది. ఒక్కరు ఒక నోవాహు కదండి. ఒక నోవాహును బట్టి దేశం, లోకమంతా ఏమైంది? ఆశీర్వాదం. ఒక్క సేవకుడు, ఒక్క ఇంటి యజమాని, ఒక్క ఇంటిలో ఒక్కరు నీతిగా, భక్తిగా, నిందారహితంగా. ఆనాడు కుటుంబ వ్యవస్థ చెడిపోయిన కాలంలో నోవహు తన కుటుంబాన్ని కాపాడుకున్నాడండి. అసలు చెప్పాలనుకున్నాడండి. నోవహు ఏం చేశాడు? తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు. ఎలా చెప్పగలం? నోవహు ఇంటి వారు చెప్పండి. నోవహు వారు కూడా, నోవహు నీతిమంతుడు, ఇంటి వారు కూడా లోకంతో ఉన్నట్టయితే వారు కూడా ఏమైపోయేవారు? కాదు. నోవహు తన కుటుంబాన్ని, హీ ప్రొటెక్టెడ్ హిస్ ఫ్యామిలీ ఫ్రమ్ ద వరల్డ్ అండ్ ఇట్స్ ఈవిల్స్. ప్రియులారా, ఆనాడు ఏమో మనం చూడలేదు. ఈనాడు కుటుంబ వ్యవస్థ బహుగా భ్రష్టపట్టిపోయింది. మన కుటుంబాన్ని కాపాడుకున్నాం. నేను ఒట్టి ఆషామాషా మాట కాదండి. మన కుటుంబాన్ని కాపాడుకున్నాం.
పిల్లల్ని ఇంజనీర్ చేయొచ్చు, డాక్టర్ చేయొచ్చు, ఇంకా వైఎస్ ఆఫీస్ చేయొచ్చు. నో, అది దేవుని దృష్టిలో అవన్నీ ఎన్నికలేని వారు. మన బిడ్డలను కాపాడుకోవాలి, మన కుటుంబాన్ని కాపాడుకోవాలి, మన కుటుంబ వ్యవస్థ కుటుంబ వ్యవస్థ దెబ్బతింటే సంఘ వ్యవస్థ కూడా ఏమైందండి? సంఘ వ్యవస్థ దెబ్బతింటుంది. కుటుంబ వ్యవస్థ దెబ్బతింటే సమాజ వ్యవస్థ దెబ్బతింటుంది. కుటుంబ వ్యవస్థ దెబ్బతింటే దేశమే దెబ్బతింటుంది. కుటుంబ వ్యవస్థ దెబ్బతింటే లోకమే, ప్రపంచమే దెబ్బతింటుంది. ముఖ్యం కుటుంబం, ఫ్యామిలీ. హీ ప్రొటెక్టెడ్ హిస్ ఫ్యామిలీ. చుట్టూ దుష్టత్వం ఉంది, మన ఇళ్ళ చుట్టూ దుష్టత్వం ఉంది. విశ్వాసులం మన కుటుంబాన్ని కాపాడుకుందాం. ఒక ఆయన ఇలా చెప్పాడని నోవాహుని గురించి, ఈజ్ ఏ గుడ్ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. అంటే నోవాహు మంచి ఇంటి యజమాని. ఈజ్ ఏ గుడ్ హస్బెండ్ అంటే నోవాహు మంచి భర్త. ఈజ్ ఏ గుడ్ ఫాదర్ అంటే మంచి తండ్రి. ఈజ్ ఏ గుడ్ ఫాదర్ ఇన్ లా. చెప్పండి, ఈజ్ ఏ గుడ్ ఫాదర్ ఇన్ లా. ఎవరు? మంచి మామగారు. ఇంకేం కావాలి? ఆలోచన చేసుకుందాం. నీ ఇంటిలో నువ్వు మంచి యజమానిగా ఉన్నావా? మంచి భర్తగా ఉన్నావా? మంచి తండ్రిగా ఉన్నావా? మంచి మామగా ఉన్నావా? నోవాహు మనతో మాట్లాడుతున్నాడు. కుటుంబ వ్యవస్థ కాపాడుకోవలసిన బాధ్యత ఉన్నది మనందరి పైన. మనం ఆలోచన చేయండి. 6వ అధ్యాయము ఆదికాండం 6:9 చదువుకుందామని. 6:9. నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును తన తరముల్లో నిందారహితుడై ఉండెను. నోవహు దేవునితో కూడా నడచెను. ఈజ్ విట్నెస్, ఈజ్ వాక్. నోవహు దేవునితో కూడా నడిచెను. అంతకుముందు చరిత్ర ఆనోకుది ఉంది కదండి. ఆనోకుని గుర్తు కూడా ఏముంటుంది? ఆనోకు దేవునితో నడిచెను. నోవాహు దేవునితో నడిచెను. ఒక ఆయన అన్నాడు, దేవునితో నడుచుట అంటే దేవుని పోలి నడుచుట అని అంటాను. దేవునితో నడుచుట అంటే ఏంటి చెప్పండి? దేవుని పోలి నడుచుట. పౌలు అన్నాడు కదా, నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకున్నాను. వాక్. మన నడక ఎలాగున్నది? నీ నడక విపరీతంగా ఉన్నదని దేవుడు ఒక ఆయన గురించి చెప్పాడు కదండి. మన నడక ఎలా ఉంది? నోవాహు దేవునితో నడిచాడు. ఇద్దరు కలిసి నడుస్తుంటే మౌనంగా ఉంటారా చెప్పండి? ఇద్దరు కలిసి వెళ్తా ఉంటే ఎలా ఉంటుంది? వారిద్దరి మధ్య ఏముంటుంది? వారిద్దరి మధ్య ఏముంటుంది? సంభాషణ. ఏమేమి మాట్లాడుకున్నారు? దేవుడు ఏమి చెప్పాడు? నోవాహు ఏమడిగాడు? ఎన్ని చెప్పాడు? ఎందుకు పంచుకున్నాడు? ఈ వాక్కుడుగా దేవునితో నడవాలంటే సమ్మతి లేకుండా ఇద్దరు కూడి నడుతురా? దేవునితో ముందుకు ఏం కావాలి? సమ్మతి పడాలి. దే మస్ట్ బి రికన్సిలియేషన్, పీస్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్. దేవునితో సమాధాన పడ్డాడు, దేవునితో నడిచాడు. దేవుడు ఎన్ని సంగతులు పంచుకున్నాడు. అసలు దేవుడు ఏదేను తోటలో నడిచాడు కదండి. చల్లని పూట నడుస్తుంటే ఆదాము వచ్చేవాడు కదా. ఆదాము దేవుడు కలిసి ఆ ఏదేను తోటలో తిరుగుతూ సంచరిస్తూ ఎన్నెన్ని చెప్పాడో దేవుడు ఆదాముతో. ఎన్నెన్ని చెప్పాడో దేవుడు మనకేం తెలుసు. ఆ మధురమైన సమయాలు, ఆ మధురమైన టైమ్స్ ఇక ఆదాము జీవితంలో, ఇక మానవుని జీవితంలో ఎన్నడూ లేని మహోన్నతమైన ఆ యొక్క సమయాలు కదండి. దేవుడు మానవుడు ఆదాము కలిసి నడుచుట, కలిసి ముచ్చటించుకుంటా ఎన్ని చెప్పాడో.
హనోకు దేవునితో నడిచాడు, ఎన్ని పంచుకున్నాడు. నోవాహు దేవునితో నడిచాడు, ఎన్ని చెప్పాడు. అమ్మాయి పట్టణానికి వెళ్తున్నప్పుడు యేసు ప్రభు వారితో కూడా నడిచాను అని ఉంది కదండి. యేసు ప్రభు వారితో కూడా నడిచాను. నడుస్తుంటే ఆయన ఏం చేశాడు, వారికి లేఖనాలు లేఖనాలు ఇప్పి చెప్తున్నాడు తను గురించి. ఆ తర్వాత ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయములు మండలేదా? 11వ అధ్యాయము మరలా 7వ వచనం చదువుకున్నామండి. 11వ అధ్యాయము 7వ వచనం చదువుకున్నాం. హెబ్రీ విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడిన వాడై భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఆ మాట బట్టి నోవాహు యొక్క ఆలోచన, నోవాహు యొక్క ప్రయాస, నోవాహు ఓడను సిద్ధం చేయటము, ఇదంతా ఎవరి కొరకు? ఇంటి వారి కొరకు అంటే వాళ్ళకి ఇంకా ఎక్కువ పొలాలు, ఇంకా ఎక్కువ స్థలాలు, ఇంకా మేడల మిద్దెల కాదు. ఇంటి వారి ఏ విషయంలో? రక్షణ విషయములో, తన ఇంటి వారి రక్షణ కొరకు. ఉన్నదా ఈ చింత, ఉన్నదా ఈ వేదన, ఉన్నదా ఈ భారం, ఉన్నదా ఈ ప్రయాస? నీ ఇంటి వారి రక్షణకు వచ్చిన దుఃఖం, బాధ, వేదన, ప్రయాస, కన్నీరు నీకు ఉన్నదా? తన ఇంటి వారి రక్షణ కొరకు కష్టపడి ఓడను సిద్ధం చేసుకున్నాడు. దేని కొరకు? చదువుల కొరకు కాదు, పదవుల కొరకు కాదు కదండి, ఆస్తుల కొరకు కాదు, ఇంకేదేదో కొరకు కాదు. ఎందుకు చెప్పండి? ఎందుకు? వారి యొక్క రక్షణ కొరకు. ఈనాడు మన ఇంటి వారి రక్షణ కొరకు ఎంతమంది విలపిస్తున్నారు, ఎంతమంది ప్రలాపిస్తున్నారు, ఎంతమంది కన్నీరు కారుస్తున్నారు, ఎంతమంది పాదాలు పట్టుకొని ఏడుస్తున్నారు. నన్ను రక్షించావు, నా ఇంటి వారిని రక్షించు, నా ఇంటి వారిని రక్షించు. ఎంతమంది వేదన ఉన్నది, చింత ఉన్నది, భారం ఉన్నది. పిల్లోడు ఫెయిలైతే ఏడుస్తాం కదండి కదా. ఎంసెట్ సీటో మెడిసిన్ సీటో రాకపోతే ఏం చేస్తాం? ఏడుస్తామండి. రక్షణ పొందకపోతే ఏడుస్తున్నావా? అన్నిటితో ఏడుస్తున్నావా? అసలు ఆ చింత, అసలు ఆలోచన ఉందా? ఆ భారం ఉందా? తన ఇంటి వారి రక్షణ కొరకు. నేను మరి ముగిస్తానమ్మా. నోవాహు జనరల్గా చెప్తున్నాను అన్నమాట, ఆ ఓడను సిద్ధం చేయటానికి ఆయన ఇంటి వారు చాలరు, అది పెద్దవాడు కదా. నమ్మని లోకస్తుల చేతే చెప్పండి, వాడ కట్టించాలి కదండి. కట్టించాలంటే వాళ్ళకి ఏమి ఇవ్వాలి? వాళ్ళకి జీతం ఇవ్వాలి కదా, కూలి ఇవ్వాలి కదా. త్వరగా చెప్తున్నా, రోజులు ఎన్నో చాలా రోజులు కట్టాడు కదా వాడ. ఆ ఓడ కట్టే విషయంలోనంట నోవాహు తనకున్నదంతా అమ్మేసి ఇచ్చేసాడంట. ఎంత చెప్పండి? తనకి ఉన్నదంతా అమ్మిచ్చేశాడు ఓడ కొరకు. జలప్రళయం వచ్చింది, తాను తన ఇంటి వారు ఓడలో ప్రవేశించారు, రక్షించబడ్డారు. జలప్రళయం ఆగిపోయింది, జలప్రళయం ఆరిపోయింది భూమి. ఆ భూమి మీదకి ఎవరు వచ్చారండి? నోవాహు కుటుంబం వచ్చారు. ఇప్పుడు భూమి అంతా ఎవరిదైంది? ఇప్పుడు భూమి అంతా ఎవరిదైంది? ఏది? ఆ నోవాహు ఉన్న ఊరేనా? ఎంత చెప్పరే? భూమండలం అంతా చెప్పండి. భూమి అంతా నోవాహుదైంది. వాడ కొడుకు ఎంత ఖర్చు పెట్టాడో నాకు తెలియదు. కొంత భూమి లేకపోతే ఉన్నదంతా ఖర్చు పెట్టాడేమో, కానీ
దేవుడు ఏం చేశాడు? నా కొరకు, నా సేవ కొరకు నీకున్నదంతా ఖర్చు చేసావా, వ్యయం చేసావా? ఇదిగో నీకున్న భూమి అంతా ఖర్చు చేసావా? నా దాసుడా, నా భక్తుడా, భూలోకం అంతా, భూమి అంతటిని నీకు ఇస్తున్నా, భూమి అంతటిని నీకు ఇస్తున్నా, భూమి అంతటికి వారసుడయ్యాడు, నీతికి వారసుడయ్యాడనే మాట మనం చూస్తున్నామండి హెబ్రీ పత్రికలు. అవన్నీ విశేషమైన మాటలు. అయితే ఒక అంశం మీ ఎదుట ఉంచి నేను ప్రార్థన చేయాలని ఆశ కలిగి ఉన్నాను. చూడండి, ఆది కాండము 8వ అధ్యాయం. ఆది కాండం 8వ అధ్యాయం 20 వచనం. సత్తయ్య 20 వచనం. నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోను పక్షులన్నిటిలోను కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహన బలి అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రానించి, ఇక మీదట నరును బట్టి భూమిని శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. చూడండి, నోవహు బలిపీఠం కట్టాడు. పవిత్ర పశువులు జంతువుల నుండి, పక్షుల నుండి కొన్ని తీసుకున్నాడు, బలిపీఠం మీద పెట్టాడు. వాటిని ఏం చేశాడు? దహన బలి అర్పించాడు. అప్పుడు ఆ యెహోవా ఇంపైన సువాసన యెహోవా ఆగ్రహించాడు. నోవాహు ఆరాధన 2-3 మాటలు చెప్పి ప్రార్థించాలి. నూతన భూమిలో నూతన ఆరాధన మనం చూస్తున్నామండి. భూమి అంతా ఏమైంది? లేదు కదా, జనం నూతన భూమి ఇది. ఇప్పుడున్నది ఏం భూమి చెప్పండి? నోవహు కాలంలో ఉన్నది నూతన భూమిలో ఏ ఆరాధన? నూతన ఆరాధన చూస్తున్నామండి. వాడలో వారు రక్షించబడ్డారు కదా. మొదటి ఆరాధన చేసిన వారు ఎవరు? నేను చెప్పా ఇప్పుడే. తన ఇంటి వారు రక్షణ కొరకు అన్నాడు కదా. జలప్రాల నుంచి వారు ఏమయ్యారు? రక్షించబడ్డారు. ఇట్ ఈజ్ ఏ వర్షిప్ బై ద సేవ్డ్ పీపుల్. రక్షించబడిన వారు చేసిన ఆరాధన. ఒక సూత్రం అక్కడ ఉంది కదా. వారు ఎవరు? రక్షించబడ్డారు. దేని నుండి? జలప్రాల నుంచి. ఆ సంగతి అట్లా ఉంటుంది. అది రక్షించబడిన వారు చేసిన ఆరాధన. అలాగైతే ఆరాధన ఎవరు చేయాలి చెప్పండి? ఆరాధన ఎవరు చేయాలి? రక్షించబడిన వారు చేయాలి. ఇట్ ఈజ్ ఏ వర్షిప్ ఆఫ్ సేవ్డ్ పీపుల్ of their Savior. It is a family worship. ఎంటైర్ ఫ్యామిలీ ఆరాధనలో పాలు పొందారు కదండి. ఇట్ ఈజ్ ఏ ఫ్యామిలీ వర్షిప్. కుటుంబం అంతా ఆరాధన చేసిందండి. కుటుంబం అంతా ఆరాధన చేసింది. అది ఒక కుటుంబ ఆరాధన. కుటుంబ ఆరాధన ఉదయపూట మనం పెట్టుకునేది కాదు నేను అనేది. ఆ ఆరాధన ఎంతమంది చేశారు? కుటుంబం అంతా ఆరాధనలో పాల్గొంటారు. ఎందుకు ఈ మాట చెప్పుకున్నాం చెప్పండి? మన కుటుంబం అంతా ఆదివారం నాడు వచ్చి ఆరాధన చేస్తున్నారా? మన కుటుంబం అంతా వచ్చి ఆరాధన చేస్తున్నారా? ఎంటైర్ ఫ్యామిలీ వర్షిప్. ఇవన్నీ మనకు సవాలుతో కూడిన సందేశాలండి. అది కుటుంబ ఆరాధనగా మనం చూస్తున్నామని. అది పవిత్రమైన ఆరాధన. పవిత్రమైన పశువులు, పవిత్రమైన పక్షులను ఉంది కదా. ఇట్ ఈజ్ ఏ హోలీ వర్షిప్ ఆఫ్ ఏ హోలీ గాడ్. పరిశుద్ధ దేవునికి చేసిన పరిశుద్ధమైన పవిత్రమైన ఆరాధన. ఆరాధన ఎలా ఉండాలి? పరిశుద్ధముగా పవిత్రముగా ఉండాలి. అది రక్షించబడిన వారు చేసిన ఆరాధన. అది పవిత్రమైన వారు పరిశుద్ధపరచబడిన అది పవిత్రమైన ఆరాధన అనేది.
అది ఇంపైన సువాసనతో కూడిన ఆరాధన. అది ఏ ఆరాధన అండి? ఇంపైన సువాసనతో కూడిన ఆరాధన. మన ఆరాధన దేవునికి ఇంపైన పరిమళ వాసనగా ఉన్నదా? అది సువాసనతో కూడిన ఆరాధన, పరిమళ వాసనతో కూడిన ఆరాధన. ఆనాడు నోవాహు ఆరాధన, ఈనాటి మన ఆరాధన టాలీ చేసుకుందాం, పోల్చుకుందాం, చారపడతాం. ఒకటి, అది రక్షించబడిన వారు చేసిన ఆరాధన, అది కుటుంబంతగా కూడి వచ్చి చేసిన ఆరాధన, అది కృతజ్ఞతా స్తుతులతో కూడిన ఆరాధన, అది పవిత్రమైన పరిశుద్ధమైన ఆరాధన, అది ఇంపైన సువాసనతో కూడిన ఆరాధన, పరిమళమైన ఆరాధన. అది ఏ ఆరాధన అంటే యెహోవా ఆగ్రానించిన ఆరాధన. అలా ఉంచుకోవాల్సిందే, సిగ్గుపడాల్సిందే. ఆ ఆరాధన యెహోవా ఏం చేశాడు? యెహోవా ఆగ్రానించాడు. యెహోవా ఆగ్రానించిన ఆరాధన. అది యెహోవాను ఆనందపరిచిన ఆరాధన. అది యెహోవాను ఆగ్రానించిన ఆరాధన, ఆనందపరిచిన ఆరాధన. ఆ ఆరాధన దేవుని బలవంతం చేసిందని, ఫోర్స్ చేసింది. ఏంటో తెలుసా? నోవహుతో ఒక నిబంధన చేపించిందని. ఇక నేను జలప్రలయం ద్వారా మనుషులను ఇక నేను నశింపచేయను. ఆ ఆరాధన దేవుని ఏం చేసింది? దట్ వర్షిప్ లెట్ గాడ్ ఇంటూ ఏ కవెనెంట్, ఒక నిబంధనకు నడిపించింది. దేవుడు ప్రమాణం చేస్తున్నాడు. ఆరాధన ఆగ్రహించి ఏం చేస్తున్నాడు? ఒక నిబంధన చేస్తున్నాడు. ఇక నేను జలప్రలయమును రప్పించను, మనుషులను నశింపచేయాలి. ఇదిగో నా ధనుస్సును ఉంచుతా జలప్రలయము దా. ద కవెనెంట్ ఆఫ్ నోవాహుతో ఒక నిబంధన చేయించింది. ఇటు ఫోర్స్డ్ కాదు, అది దేవుని ప్రేరేపించింది, బలవంతం చేసింది. ఇక నా మాటలు చాలా. దేవుడు ఆగలేకపోయాడు. ఆరాధన ఆగ్రహిస్తూ, ఆస్వాదిస్తూ, ఆనందిస్తూ దేవుడు తన్మయమైపోయి, నోవాహు నేను నిబంధన చేస్తాను నీతో. ఉన్నదా మన ఆరాధన? నా ఆరాధన అలా ఉన్నదా? నీ ఆరాధన అలా ఉన్నదా? అది భూలోకం అంతటికి ఆశీర్వాదం తెచ్చిన ఆరాధన. ఎంతటికి? భూలోకం అంతటికి ఆశీర్వాదం తెచ్చిన ఆరాధన. ప్రార్థన చేసింది. మహిమగల మా తండ్రి, నీ పాదములకు స్తుతులు చెల్లిస్తాను. నోవాహు ఆరాధన మా ఆరాధన. అయ్యా, నేను సిగ్గుపడుతున్నా. మా ఆరాధన పవిత్రమైనదిగా ఉండాలి. మా ఆరాధన నీకు పరిమళంగా ఉండాలి. మా ఆరాధన నువ్వు అంగీకరించాలి, ఆగ్రహించాలి. మా ఆరాధన మాకు దీవెన తీసుకురావాలి. అలోపాలు దిద్దయ్యా, పరిశుద్ధంగా పవిత్రంగా నిన్ను ఆరాధించే భాగ్యం మాకు దయచేయి. మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.